హల్లెలూయా. అందరూ చెప్పండి హోప్. హోప్. ఆమేన్. గాడ్ ఇస్ అ హోప్. ఆమేన్. అంటే దేవుడే మన యొక్క నిరీక్షణ. 2021 సంవత్సరంలో మన యొక్క నిరీక్షణ ఎవరై ఉంటారంటే దేవుడు. ఆమేన్. అందరూ చెప్పండి దేవుడు. అందరు కలిసి యెర్మీయాకి రాసిన పత్రిక, యెర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం తీద్దాం. జెరమయా 29th చాప్టర్ 11th వర్స్ ఇలా చెప్తుంది. ఫస్ట్ ఇంగ్లీష్లో చదువుతాను. ఇలా చదువుతుంది. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ అనేటువంటిది మనము దేవుని యొక్క వాక్యము చూస్తున్నాము. ఫర్ ఐ నో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. హల్లెలూయా. అందరూ చెప్పండి దేవుడు నా ఎడల ఆయన చిత్తము, ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఆమెన్. సో ద ప్లాన్స్ ఐ హ్యావ్ ఫర్ యూ. ఇంకా చూద్దాం. ద ప్లాన్ ఈస్ టు ప్రాస్పర్ యూ అండ్ నాట్ టు హార్మ్ యూ. ప్లాన్స్ టు గివ్ యూ హోప్ అండ్ ఎ ఫ్యూచర్. ఆమెన్. ప్లాన్స్ టు ప్రాస్పర్ యూ అండ్ టు గివ్ యూ హోప్. తెలుగులో చూద్దాం. యెర్మీయాకి రాసిన పత్రిక 29వ అధ్యాయం 11వ వచనము. నేను మిమ్ము గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. అంటే చదవండి. నేను మిమ్ము గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. హల్లెలూయా. ఏమండి, ఎవరు మన ఎడల ఉద్దేశం కలిగి ఉన్నాడు? హూ హ్యాస్ ప్లాన్స్ టువర్డ్స్ us? ఎవరు? ఎవ్రీబడీ సే ద లార్డ్. ఆమేన్. దేవుడు నా ఎడల ఉద్దేశములు కలిగి ఉన్నాడు. చూడండి ఎంత అద్భుతమైనటువంటి వాక్యము అది అంటే, దేవుడు మన ఎడల ఉద్దేశములు కలిగి ఉన్నాడంట. హల్లెలూయా. అసలు దేవుడు మన ఎడల ఉద్దేశములు కలిగి ఉన్నాడు. ఎలాంటి ఉద్దేశములు కలిగి ఉన్నాడంటే, అవి ఒక గొప్ప నిరీక్షణను ఇచ్చేటువంటి ఉద్దేశములు. ఆమేన్. హోప్ ఇచ్చేటువంటి ఉద్దేశములు, అంటే మంచి భవిష్యత్తు మన కొరకు ఇస్తున్నాడు అనేటువంటి ఉద్దేశములు. ఆయన మన ఎడల ఉద్దేశములు కలిగి ఉన్నాడు. అంటే హీ ఈస్ ద వన్ హూస్ ప్లానింగ్ ఫర్ అస్. ఆమెన్. ఆయన మన ఎడల ఆయన ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఆయన మన ఎడల ఆయన సిద్ధపాటు కలిగి ఉన్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే, వెన్ గాడ్ క్రియేట్స్ యూ, గాడ్ ప్లాన్స్ ఫర్ యూ. ఆమెన్. నమ్మినటువంటి వారు ఆమెన్ చెప్పండి. ఎప్పుడైతే దేవుడు మనల్ని సృష్టిస్తాడో, దేవుడు ఖచ్చితంగా మన ఎడల ప్రణాళిక కలిగి ఉంటాడు. గాడ్ ఆల్వేస్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ యూ. దేవుడు ఖచ్చితమైనటువంటి ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఆయన ప్రణాళిక ఎటువంటిదంటే, మనకు ఒక నిరీక్షణను ఇచ్చేటువంటి ప్రణాళిక. ఆమెన్. మన కొరకు ఒక నిరీక్షణను ఇచ్చేటువంటి, హీ హ్యాస్ అ ప్లాన్ విచ్ ఇస్ గోయింగ్ టు గివ్ యూ హోప్. ఎవ్రీబడీ సే హోప్. హోప్. చూడండి, హోప్, ఈ యొక్క నిరీక్షణ ఎటువంటిదంటే, మనకు మంచి భవిష్యత్తునిచ్చేటువంటి నిరీక్షణ. ఆమెన్. మనకి మంచి భవిష్యత్తునిచ్చేటువంటి నిరీక్షణ. ఇంకా మనం చూసినట్లయితే, గాడ్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఆఫ్ అవర్ లైఫ్. ఏంటది? దేవుడు మన యొక్క జీవితంలో అతి ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడు. దేవుడు మన యొక్క జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనటువంటి పాత్ర వహిస్తున్నాడంటే, మన యొక్క నమ్మికగా మనం దేవుని మీద ఉంచినట్లయితే ఆయనే మనలను ఆయన యొక్క ప్రణాళికలో పెడతాడు. ఆమెన్. చూడండి, జాగ్రత్త వినండి. ఇక్కడ ఉన్నటువంటి ఒక ఓన్లీ కండిషన్ ఏంటంటే, దేవుడు మనల్ని సృష్టించాడు కాబట్టి, దేవుడు మన ఎడల ఆయన ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఇప్పుడు దేవుడు మన ఎడల ప్రణాళిక కలిగి ఉన్నాడు కాబట్టి, మనము చేయాల్సింది ఏంటంటే, ఆయన యందు నమ్మిక ఉంచాలి. ఉదాహరణకి, నేను నా భార్య కలిసి ఇక్కడి నుంచి విశాఖపట్నం బై రోడ్ ట్రావెల్ చేసుకొని వెళ్తున్నాం. ఒకరోజు వెళ్తుంటే మేము కొంచెం ఒక 2 గంటలు ప్రయాణం చేసిన తర్వాత ఆమె నా వైపు తిరిగి ఏమని అన్నదంటే, మీకు వైజాగ్ వెళ్ళేటువంటి రూట్ గుర్తుందా అని అడిగింది. అప్పుడు అంటే నీకు వైజాగ్ వెళ్ళే రూట్ తెలీదా అని చెప్పి నేను అడిగితే ఆమె అంది, నాకు తెలీదు అంది. వెరీ గుడ్, నాకు తెలుసు. ఇప్పుడు కారు ఎక్కకముందు కదా ప్రశ్న అడగాలి, అంతే కదండి. ఏమన్నా వైజాగ్ వెళ్ళటానికి రూట్ తెలుసా అని చెప్పి కారు ఎక్కకముందు అడగాల ప్రశ్న. కానీ ఆమె ఆ ప్రశ్న అడగకుండా కారు ఎక్కిందంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆమెకు నా ఎడల నమ్మకం ఉంది. ఆమెన్. ఇప్పుడు ఆమె నా పట్ల ఎలాగైతే నమ్మకాన్ని చూపిస్తుందో,
అదే నమ్మకాన్ని, ఇంకా చెప్పాలంటే దానికన్నా లోతైనటువంటి నమ్మకాన్ని, దానికన్నా బలమైనటువంటి నమ్మకాన్ని మనము దేవుని వైపు చూపించాలి. హల్లెలూయా. ఎందుకంటే నేను నా భార్యని తయారు చేయలేదు, నా భార్యని తయారు చేసింది దేవాది దేవుడు. ఆమెన్. అదే రీతిగా నిన్ను తయారు చేసింది దేవాది దేవుడు. When God has created you, He is clearly giving us a word saying, I know the plans I have for you. Hallelujah. I know the plans I have for you. The plans which is going to prosper you, and the plans which are not going to harm you. The plans which is going to give you a hope, and which is going to give you a great future. Hallelujah. మన కొరకు మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు. ఎటువంటి ఉద్దేశాలు, ఎటువంటి ప్రణాళికలు కలిగి ఉన్నాడంటే హానికరమైనటువంటివి కాదు, కానీ ఆయన మంచి నిరీక్షణను ఇచ్చేటువంటి ప్రణాళికలు. హల్లెలూయా. మంచి నిరీక్షణ, మంచి నిరీక్షణ. అందరూ చెప్పండి, మంచి నిరీక్షణ. మంచి నిరీక్షణ, మామూలు నిరీక్షణ కాదు, మంచి నిరీక్షణ. అంటే చాలా మంది ఏమనుకుంటారంటే, నా జీవితం ఏముందండి, నాలో చిన్న జీవితం, నేను ఒక చిన్న వ్యక్తిని, ఈ ప్రపంచంతో పోలిస్తే నేను ఒక చిన్న వ్యక్తిని. కానీ ఆ చిన్న వ్యక్తి కోసమే యేసుక్రీస్తు నరుడయ్యాడు. హల్లెలూయా. ఆ చిన్న వ్యక్తి కోసమే యేసుక్రీస్తు మనిషిగా మారాడు. అంటే నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు ఆయన. ఒకసారి ఆలోచించండి, నీ ఎడల ఎంత ప్రేమ కలిగి ఉన్నాడు. దేవుడు ఏమని చెప్తున్నాడంటే, నీవు నీ యొక్క ప్రణాళికలు నువ్వు తెలుసుకునే అవసరం లేదు, నీ యొక్క ఉద్దేశాలు నువ్వు తెలుసుకునే అవసరం లేదు. నీ ఉద్దేశాలు నేను తెలుసుకుని ఉన్నాను. ఎవరికి తెలుసు నీ ఉద్దేశాలు? దేవునికి తెలుసు. మరి నువ్వెందుకు కంగారు పడాలి? పక్కలకు తిరిగి చెప్పండి, కంగారు పడొద్దని చెప్పండి. హల్లెలూయా. ఈ పాండమిక్ టైంలో, ఈ కరోనా టైంలో, ఈ 2020లో అందరూ పడ్డదే కంగారు. కంగారు. నా భార్య అయితే నేను ఎక్కడికి వెళ్ళా కంగారు. ఎందుకంటే నేను అంత జాగ్రత్తగా ఉండనని ఆమె ఫీలింగ్. నేను ఎక్కడికి వెళ్ళి మాస్క్ వేసి పెట్టుకున్నానా, శానిటైజర్ జేబులో ఉందా? ఇప్పుడు కూడా శానిటైజర్ ఉంది పాకెట్లో, మాస్క్ ఇంకో పాకెట్లో. నేను నా భార్య చెప్తున్నట్టు మీరు కూడా మీ భార్యలుగా ఉంటే భార్యలు చెప్పండి, భర్తలు ఉంటే భర్తలు చెప్పండి, భర్తలు లేకపోతే పిల్లలు చెప్పండి, పిల్లలు లేకపోతే మీ ఫ్రెండ్స్ చెప్పండి. కంగారు పడొద్దు. హల్లెలూయా. ఎందుకు కంగారు పడకూడదంటే, దేవుడు నీ ఎడల మంచి ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఆమేన్. Because God has good intentions, good plans towards you. That's the reason why you shouldn't be anxious, my dear brother. You shouldn't be anxious just because you got ill health. Just because you got ill health, ఒక అనారోగ్యం నీ జీవితంలో వచ్చింది కాబట్టి నువ్వు కంగారు పడిపోయిన అవసరం లేదు. నువ్వేం చెప్పాలంటే, నా దేవుడు నాకున్నాడు, ఆయన నన్ను చూసుకుంటాడు. హల్లెలూయా. ఆయన నన్ను చూసుకుంటాడు. చూడండి, ప్లాన్ ఎప్పుడైతే తెలుస్తుందో, మనకు ప్లాన్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనలో యాంగ్జైటీ లెవెల్స్ పెరిగిపోతాయి. ప్లాన్ ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు మనలో కంగారు పెరిగిపోతూ ఉంటుంది. ఉదాహరణకి నేను చెప్పాను అనుకో, నా భార్యకి ఇక్కడి నుంచి విశాఖపట్నం వెళ్ళడానికి మనం ఫస్ట్ ఇక్కడి నుంచి సూర్యాపేట వెళ్ళాలి, సూర్యాపేట విజయవాడ వెళ్ళాలి, విజయవాడలో గుండ్రంగా తిరగాలి, అక్కడ పెద్ద గంటన్నర ప్రయాణం చేయాలి, దాని తర్వాత ఇంకొక రోడ్ ఎక్కాలి, ఇంకో హైవే ఎక్కాలి. అక్కడ అరే ఏంది ఇది అంటది. అరే ఏంటిది, ఏం అర్థం కాలేదు. మనం మానవులుగా చాలాసార్లు మనం చేసేది అది ఏమనంటే, మనము దేవుని యొక్క ప్రణాళిక మన ఎడల ఏదైతే అయిందో అది మనం తెలుసుకోవాలనుకుంటాం. నా జవాబు ఏంటంటే, అసలు ఎందుకు తెలుసుకోవాలనుకుంటాం? వై డూ యూ వాంట్ టు నో ద ప్లాన్స్ దట్ గాడ్ ఇస్ ఫర్ యూ? హీ ఈస్ సేయింగ్ ద ప్లాన్స్ దట్ హీ హ్యాస్ ఫర్ యూ ఇస్ గుడ్. ఆమేన్. ఎప్పుడైతే నీ కొరకు ఆయన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడో, నువ్వెందుకు కంగారు పడాలి? అరే, నీకు తెలియకుండానే నువ్వు పుట్టావు కదా, నీకు తెలియకుండానే నువ్వు పెద్దవాడు అయ్యావు కదా, నీకు తెలియకుండానే, నీకు ఊహ తెలియక ముందే నీకు మంచి భవిష్యత్తు ఇస్తున్నాడు కదా. టర్న్ టు యువర్ నైబర్, నీ పక్క వారికి తిరిగి చెప్పండి, డోంట్ ప్యానిక్, డోంట్ ప్యానిక్, డోంట్ ప్యానిక్ 3 times. డోంట్ ప్యానిక్. మనము ఎప్పుడు ఆర్డినరీగానే ఆలోచిస్తాం, కానీ మనకున్న దేవుడు ఆర్డినరీ దేవుడు కాదు. హల్లెలూయా. మనకున్న దేవుడు ఎక్స్ట్రా ఆర్డినరీ. ఆమేన్. ఎక్స్ట్రా ఆర్డినరీ. అందుకని ఎప్పుడు ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటాడు మనకి. హల్లెలూయా. మానవులు చేసేటువంటి ఎక్స్ట్రాలు కాదు, దేవుడు చేసే ఎక్స్ట్రాలు చాలా అమూల్యమైనటువంటివి. ఉదాహరణకి చూడండి, ఈ కరోనా 2020 ఈ కరోనా టైంలో ఎవరైనా అనుకున్నారా పద్మజాంటికి మళ్ళీ తిరిగి ఆ యొక్క ల్యాండ్స్కేపింగ్ ప్రాజెక్ట్స్ వస్తాయని? నెవర్ ఇమాజిన్.
But you know what? You might have thought it was a bad time. But God sometimes creates bad time for you, so you can have a bridge to go and enter into the good times. Amen. Amen. మనము చెడ్డ సమయాల్లో ఉన్నామని చెప్పి అనుకుంటారు, కానీ దేవుడు ఏంటో తెలుసా, ఆ చెడ్డ సమయాల కొరకే, ఆ చెడ్డ సమయాలు దేని కొరకు తయారు చేస్తూ ఉంటాడంటే ఇంకొక మంచి సమయంలోకి ప్రవేశించడానికి. మీరందరూ 2021 సంవత్సరంలో ప్రవేశించాలని చెప్పి ఆలోచిస్తున్నారు కదా. నేను 2022 సంవత్సరంలో నేను ఎటువంటి రిజల్ట్ తేవాలో 2021 సంవత్సరంలో ఆ యొక్క రిజల్ట్ కొరకు పనిచేయాలని చెప్పి ఆశపడుతున్నాను. అటువంటి నిరీక్షణతో మనం 2021లోకి అడుగు పెట్టాలి. ఆమేన్. ఏంటిది? 2021 ఇంకా అయిపోయింది, గుర్తుపెట్టుకోండి ఇది. అరే పాస్టర్ గారు 2020 కదండి అయింది, 2021 ఎక్కడ అయిపోయిందంటే, you need to plan for 2022. So what vision do you have for 2022? That's what you got to start implementing in 2021. Amen. మనము 2022 సంవత్సరంలో ఎలాగైతే ఉండాలని చెప్పి ఆశపడుతున్నామో, ఆ యొక్క ఆశని, ఆ యొక్క దర్శనాన్ని మనం 2021 సంవత్సరంలో ప్రారంభించాలి. అంటే ఎప్పుడదే? రేపే. అందరూ చెప్పండి, రేపు నా జీవితం మార్చబడుతుంది. సరిగ్గా చెప్పట్లే, మళ్ళీ చెప్పండి, రేపే నా జీవితము మార్చబడుతుంది. అరే ఏం మార్చబడుతుంది భయ్? ఎట్లా మార్చబడుతుంది? నేను ఇట్లా ఉన్నాను కదా, ఎట్లా అని చెప్పి కొంతమంది అంటారు. ఇంకో విషయం చెప్పిన, యోసేపు యొక్క జీవితాన్ని చూసినట్లయితే, యోసేపు నేను ఒక గొర్రెలు కాచుకునేవాడి పిల్లోని కదా, నాకు ఎందుకో సాష్టాంగ నమస్కారం చేస్తారని చెప్పి దేవుడిని ప్రశ్నించలేదు. మనం దేవుణ్ణి ప్రశ్నించడం ఆపేయాలి. హల్లెలూయా. చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటామంటే, వి ఆస్క్ ఆర్ వి క్వశ్చన్ గాడ్. అరే దేవుణ్ణి ఎందుకు ప్రశ్నిస్తావు? వై డు యు వాంట్ టు క్వశ్చన్ గాడ్? దేవుణ్ణి నువ్వు ప్రశ్నించడం ఆపేయాలి. నువ్వు దేవునికి ఉట్టి ఐ లవ్ యూ అని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాలి? ఐ లవ్ యూ అని చెప్పాలి. ఎందుకు? నీ కొరకు ఆయన మంచి ప్రణాళికలు కలిగి ఉన్నాడు, నీ కొరకు ఆయన మంచి ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. చూడండి, దేవుని యొక్క వాక్యం చూస్తాం కదా, నా ఆలోచనలు నీ ఆలోచనల కన్నా అతీతమైనటువంటివి, నా ఆలోచనలు నీ ఆలోచనల కన్నా గొప్పవే. You need to hold on to the promises. As we are ending 2020, hold on to the promises where God says that your thoughts are far greater than my thoughts. ఎంత గొప్ప అంటే దేవుని యొక్క ఆలోచనలో ఆకాశానికి భూమికి మధ్యన వ్యత్యాసం ఏమైనా ఉందా? ఆకాశానికి భూమిని ఎవరైనా ఒకటే అని చెప్పి చెప్పగలరా? చెప్పలేరు. ఆకాశము ఎక్కడ ఉంది, భూమి ఎక్కడ ఉంది? చూడండి, అంత వ్యత్యాసం. నువ్వు అనుకోవచ్చు, స్వప్నం అనుకోవచ్చు, నా కాలు ఇరిగిపోయింది. స్వప్నం అనుకోవచ్చు, నేను యాక్సిడెంట్ అయిపోయింది, నాకు సెప్టెంబర్లో యాక్సిడెంట్ అయిపోయింది, అక్టోబర్లోనా నవంబర్లో యాక్సిడెంట్ అయిపోయింది, నేను ఇంక నడవలేను, నా జీవితం అంతం అయిపోయిందని చెప్పి అనుకుంది. బట్ టుడే షీ ఈస్ వాకింగ్. హల్లెలూయా. ఈరోజు ఆమె నడుస్తుంది, చక్కగా నడవడమే, డాన్స్ కూడా వేస్తుంది. హల్లెలూయా. You know, God's plans are far greater than human plans. This is what Psalm 84:11 says. సామెతల గ్రంథం, కీర్తన గ్రంథము 84వ అధ్యాయము 11వ వచనము ఇలా చెప్తుంది. For the Lord God is a sun and shield. The Lord bestows favor and honor. No good thing does he withhold from those whose walk is blameless. No good thing does he withhold from those whose walk is blameless. చదవండి అండి. దేవుడైన యెహోవా సూర్యుడును కేడెమునై ఉన్నాడు. యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చేయక మానడు. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రం చెల్లించండి ఒకసారి. చూడండి, ఎవరికి ఏ మేలు చేయక మానడు? యథార్థవంతులకు. అందరూ చెప్పండి, యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు. He does not withhold any good for those who are righteous.
మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే మంచిగా ఉండాలనుకుంటాం. ఏమంటే మంచిగా ఉండడానికి ప్రయత్నించడం ఆపేయాలి మనం. యేసుక్రీస్తు యొక్క జీవితాన్ని చూస్తే యేసుక్రీస్తు మంచిగా ఎప్పుడూ లేడు. ఆయన నీతిగలమైనటువంటి జీవితం జీవించాడు. హల్లెలూయా. చాలా డిఫరెన్స్ ఉంది మంచికి నీతికి. నీతివంతమైనటువంటి జీవితానికి మంచి జీవితానికి ఎంత వ్యత్యాసం ఉందంటే ఈస్ట్ వెస్ట్కి ఎంత వ్యత్యాసం ఉందో అంత పెద్ద వ్యత్యాసం ఉంది. తూర్పు పడమరకి ఎంత వ్యత్యాసం ఉందో అంత వ్యత్యాసం ఉంది. అందుకే 2021 సంవత్సరంలో మంచిగా ఉండొద్దు. ఎలా ఉండాలి? నీతిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి నీతి అంటే ఏంటి? నీతి అంటే ఏమీ లేదండి. యేసుక్రీస్తుని యొక్క దృష్టిలో, అంటే దేవుని యొక్క దృష్టిలో మనము నిజాయితీగా బ్రతకడం. ఎలాగా? యేసుక్రీస్తుని యొక్క దృష్టిలో మనము నిజాయితీగా బ్రతకడం అంటే ఆయన మనకి ఏ ఆజ్ఞలు అయితే ఇచ్చి ఉన్నాడో, ఆయన మనకి ఏ వాగ్దానాలు అయితే ఇచ్చి ఉన్నాడో ఆ వాగ్దానాలు పట్టుకొని ఆయన యొక్క దృష్టిలో మనం ఖచ్చితమైనటువంటి సరైన నడవడికలు నడవాలి. సరైన నడవడిక. ఈ యొక్క సరైన నడవడికతోనే వచ్చింది ప్రాబ్లం. బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది తెలుసా? మంచివాడు కోసం ఎవరైనా జీవితం ఇస్తాడు, కానీ నీతి గల వాడికై ఎవరు తన యొక్క ప్రాణమును విడువడు. ఏంటి? A man can lay down his life for a person who's good, but for a righteous man it is very hard for a man to stand with a righteous man. ఎందుకో తెలుసా? ఆయన నీతి గలవాడు. ఆయనలో ఎటువంటి దురుద్దేశం ఉండదు, ఎటువంటి చెడు అభిప్రాయం ఉండదు. నీతో మాట్లాడుతున్నాడంటే యథార్థమైనటువంటి హృదయంతోనే మాట్లాడతాడు. మై డియర్ సిస్టర్, మై డియర్ బ్రదర్. అంతేగాని మనం టీవీ సీరియల్లో చూసినట్టు, లేకపోతే మన పొరుగింటి వారు మనతో మాట్లాడుతున్నట్టు, లేదా అప్పుడప్పుడు మనం కూడా కపటమైనటువంటి మనసులతో ఇతరులతో మాట్లాడుతూ ఉంటాం కదా, అటువంటి మనసుతో మాట్లాడకూడదు అనేటువంటిది దేవుని యొక్క ఉద్దేశం. మనం కపటమైనటువంటి మనసుతో మాట్లాడుతున్నట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు ఆగిపోతాయి. ఇప్పుడు మనం చదివిన వాక్యానికి అర్థం అదే. దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ జీవితంలో ఆగిపోవాలంటే నువ్వేం చేయనవసరం లేదు. అందరూ చెప్పండి, కన్నింగ్. ఆ బిహేవియర్ ఆపేయాలి. గుంట నక్క లాంటి బిహేవియర్. ఎప్పుడు కాచుకొని కూర్చున్న ఒక ఆపర్చునిటీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం. ఎప్పుడు దొరుకుతాడా అని, లేకపోతే ఎప్పుడు దొరుకుతుంది ఈమె. నెవర్ లుక్ ఫర్ దోస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీస్, బికాస్ గాడ్ సేస్ ఐఎమ్ గోయింగ్ టు హోల్డ్ మై బ్లెస్సింగ్ ఇఫ్ యూ హ్యావ్ అ లైఫ్ విచ్ ఇస్ బ్లేమ్ఫుల్. నువ్వు కానీ నీతిగలమైనటువంటి జీవితం నడవలేకపోయినట్లయితే నా ఆశీర్వాదాన్ని నేను ఆపేస్తాను. ఎంతమందికి దేవుని యొక్క ఆశీర్వాదం ఆగిపోవాలని ఉంటుంది? ఎవరికి ఉండదు. అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. హల్లెలూయా. అందరికీ దేవుని యొక్క ఆశీర్వాదం కావాలి. దేవుని యొక్క వాత్సల్యత కావాలి. మరి దేవుని యొక్క వాత్సల్యత కావాలంటే మనము దేవుని యొక్క జీవితం బట్టి నడవాలి. ఆమేన్. దేవుని యొక్క జీవితం బట్టి నడవాలి. గాడ్ ఈస్ రెడీ టు ప్రాస్పర్ యూ, బట్ ఆర్ యు రెడీ టు లీవ్ యువర్ పాస్ట్ అండ్ ఎంటర్ ఇంటూ అ న్యూ యోర్సెల్ఫ్, అ న్యూ యూ. దేవుడు నిన్ను ఖచ్చితంగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ నీవు ఒక నూతనమైనటువంటి జీవితంలోకి ప్రవేశించడానికి సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క గతాన్ని ఆపేసి స్టాప్ యువర్ పాస్ట్. ఎవ్రీబడీ సే క్లోజ్ మై పాస్ట్. యూ షుడ్ స్టార్ట్ క్లోజింగ్ యువర్ పాస్ట్. మనము మన యొక్క గతాన్ని తవ్వుతాం, మన యొక్క గతాన్ని తవ్వి దాన్ని మళ్ళీ బ్రతికిస్తూ ఉంటాం. నువ్వు ఎప్పుడైతే నీ యొక్క గతాన్ని గురించి మాట్లాడతావో నీ యొక్క గతాన్ని నువ్వు మళ్ళీ జీవింప చేస్తున్నావు. నీ యొక్క గతాన్ని నువ్వు ఎప్పుడైతే మాట్లాడుతూ ఉంటావో అప్పుడెప్పుడో ఒక ఆయన నీ జీవితంలో ఏదో చెడు కార్యం చేసి ఉండొచ్చు. నువ్వు ఎప్పుడైతే ఆ చెడు కార్యం గురించి మాట్లాడతావో నువ్వు ఆ యొక్క చెడు కార్యాన్ని మళ్ళీ నీ యొక్క జీవితంలో తిరిగి జీవింప చేస్తున్నావు. వై డూ యూ వాంట్ టు లివ్ ఇన్ యువర్ పాస్ట్? డోంట్ లివ్ ఇన్ యువర్ పాస్ట్, మై డియర్ బ్రదర్. ఆమేన్. నీ యొక్క గతంలో బ్రతకడం ఆపేయాలి. నీ గతంలో బ్రతకడం ఆపేయాలి. నీ జీవితము నీ గతం కాదు, కానీ నీ జీవితము నీ భవిష్యత్తు. ఆమేన్. నీ భవిష్యత్తు నీ ముందే ఉంది. నీ భవిష్యత్తు నీ ముందు ఉంది. నీ భవిష్యత్తు నీ గతం కాదు. Turn to your neighbor and say, don't talk about your past anymore. Don't talk about that nasty past that you have. Hallelujah. Stop talking about that nasty past, man.
God has a great future for you. A great future. Are you able to understand what God has? కానీ ఒకటి మనం చేయాల్సింది ఏంటంటే మనము నీతిగలమైనటువంటి జీవితం బ్రతకాలి. హల్లెలూయా. నీతిగల జీవితము, యథార్థమైన జీవితము, కపట నటనలు లేనటువంటి జీవితం. హల్లెలూయా. ఇతరుల్ని మోసం చేయలేనటువంటి జీవితం. ఇతరులకి నీకు విషయం చెప్పనా, నువ్వు ఇతరులకి సహాయం చేయకపోయినా పెద్ద నష్టం రాదు. కానీ యథార్థమైనటువంటి జీవితం జీవించకపోయినట్లయితే దట్ ఈస్ వెన్ యూర్ గోయింగ్ టు బి ఎట్ లాస్. ఇప్పుడే చదివాం మనము, ఆయన యథార్థమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి వారికి ఎటువంటి ఆశీర్వాదము ఆపడు. అందరు కలిసి మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం చూద్దాం. మొదటి పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనం. 1 Peter 5:10. This is what it says. A beautiful verse. This is a beautiful verse. And God of all grace, who called you to his eternal glory in Christ, after you have suffered a little while, will himself restore you and make you strong, firm and steadfast. Hallelujah. If you are suffering, if you have suffered for some time, God says, I'm going to make you, look at these beautiful words, he is going to restore you. Everybody say restore. He's going to make you strong. Hallelujah. Make you strong, firm and steadfast. You know, these 4 words don't mean the same thing. These 4 words mean different things. తెలుగులో చదువుదాం. 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వ కృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్ములను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. అందరూ చెప్పండి, స్థిరపరిచి బలపరచును. నన్ను నా దేవుడు స్థిరపరిచి బలపరచును. ఆమేన్. ఈ వాగ్దానం ఎవరికి వస్తుందో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం ఈ వాగ్దానం మీకు వచ్చినట్లయితే మీ జీవితము ఖచ్చితమైనటువంటి స్థిరము మీకు రాబోతుంది. హల్లెలూయా. మీకు విషయం చెప్పనా, వాగ్దానం రావాలంటే మీకు ఆ వాగ్దానం కార్డు రావనవసరం లేదు. యూ కెన్ గ్రాబ్ ఇట్ అండ్ పుట్ ఇట్ ఇన్ యువర్ లైఫ్ రైట్ నౌ ఇన్ జీసస్ నేమ్. ఆమేన్. ఆమెన్ చెప్పినటువంటి వారికి అందరికీ ఆ యొక్క వాగ్దానము. హల్లెలూయా. యూనో, నీ యొక్క కష్టము, నీ యొక్క శ్రమ ఎందుకు నీ జీవితంలో ఉందని నువ్వు ఆలోచించినట్లయితే అది నిన్ను బలపరచటానికి మాత్రమే ఉంది. హల్లెలూయా. You know, your suffering is over there only to strengthen you and make you stronger, my dear brother and sister. నీ కష్టము నిన్ను కించపరచడానికి లేదు. నీ కష్టము నీ జీవితంలో ఎందుకు ఉందంటే నిన్ను బలపరచడానికి. ఆమేన్. ఏమండి, దేవుడు ఎలా పనిచేస్తారో తెలుసు. ఎప్పుడు చాలామంది ఏమని ఆలోచిస్తారంటే, సాఫీగా జరిగిపోవాలి, సుఖంగా జరిగిపోవాలి, నా ప్రయాణం, నా జీవితం అంతా సుఖంగా అయిపోవాలని చెప్పి ఆశపడుతూ ఉంటారు. కానీ దేవుడు అట్టి రీతిగా ఎప్పుడు పనిచేయడు. దేవుడు ఎట్టి రీతిగా పనిచేస్తాడంటే నీ జీవితంలో ఒక కష్టాన్ని, ఒక నొప్పిని పెడతాడు. ఎందుకు పెడతాడంటే ఆ నొప్పిని నువ్వు అధిగమించాలని. ఆమేన్. దేనికి? ఆ నొప్పిని, ఆ బాధను నువ్వు అధిగమించాలంటే నువ్వు ఆ నొప్పి, ఆ బాధ కన్నా బలమైనటువంటి వ్యక్తిగా మార్చబడతావు. హల్లెలూయా. Do you want to be made stronger? ఒకవేళ నువ్వు ఇంకా బలమైనటువంటి వ్యక్తిగా మార్చబడాలన్నట్లయితే గుర్తుపెట్టుకో, నీ యొక్క సఫరింగ్ని, నీ యొక్క కష్టాన్ని నువ్వు ఎదుర్కోవాలి. హల్లెలూయా. నీ కష్టాన్ని నువ్వు ఎదుర్కోవాలి. నీ కష్టాన్ని ఎందుకు ఎదుర్కోవాలంటే నీ దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు కాబట్టి. ఆమేన్. చూడండి ఎంత అద్భుతమైనట్టుదో. నీ దేవుడు నీతో ఎల్లప్పుడూ ఉంటాడు. ఇందాక హనీ చెప్పింది, నాకు ఎగ్జామ్స్ వచ్చాయి, ఏం చేయాలో తెలియలేదు. బట్ యు నో వాట్, షీ పాస్డ్ విత్ ఎ గ్రేట్ మెరిట్. ఆమేన్. మంచి మార్క్స్తో పాస్ అయింది. ఇక్కడ ఉన్న చాలామంది ఈ 2020 సంవత్సరం అయిపోతే చాలు అని చెప్పి అనుకుంటున్నారు. ఈ 2020 సంవత్సరం అయిపోతుంది, ఇంకా 2021 వస్తుంది, అంతా సుఖమే, నో కరోనా, నో ఫైనాన్షియల్ ఇష్యూస్, నో ప్రాబ్లమ్స్ అని చెప్పి అనుకుంటున్నారు. అలా అనుకున్నట్లయితే నీ జీవితంలో నువ్వు
ఎదగలేవు. నీకు విషయం చెప్పనా, కరోనా అక్కడే ఉంటుంది, నీ ఆర్థిక పరిస్థితి అలాగే ఉంటుంది, నీ కుటుంబ సమస్యలు అలాగే ఉంటాయి. నువ్వు దాన్ని ఎదుర్కొన్నంత వరకు అవి అలాగే ఉంటాయి. మనం ఏం చేయాలంటే దానిని ఎదుర్కోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు గొలియాతు కనబడిన వెంటనే ఏం చేశాడు తెలుసా? వెంటనే పరిగెత్తుకుని వెళ్ళాడు గొలియాతు వైపు. ఆమెన్. యు నీడ్ టు స్టార్ట్ అట్రాక్టింగ్ సఫరింగ్. హల్లెలూయా. అసలు ఎంత చూడండి, ఎంత వ్యత్యాసమో దేవుని యొక్క వాక్యానికి లోకానికి. లోకం ఏం చెప్తుందంటే కష్టం వచ్చేసరికి నువ్వు దూరంగా పారిపోవాలని చెప్తుంది, కానీ దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే కష్టం వస్తే నువ్వు ఇంకా ఆకర్షింపబడాలి కష్టం వైపు. ఎంత సచ్ డిఫరెన్స్, సచ్ బిగ్ డిఫరెన్స్. ఎందుకంటే గొలియాతును ఓడిస్తేనే దావీదు రాజు అయ్యేది. హల్లెలూయా. నీ జీవితంలో కష్టాన్ని ఎదుర్కొంటేనే మై డియర్ సిస్టర్ అండ్ మై డియర్ బ్రదర్, నువ్వు గొప్ప స్థాయిలో దేవుడిని పెట్టగలడు. హల్లెలూయా. చూడండి, దావీదు విచిత్రం ఏంటంటే దావీదు గొలియాతుని ఎదుర్కొన్నప్పుడు దావీదు పెద్ద కష్టపడలేదు. ఆయన చేసిందల్లా ఏంటంటే ఒక రాయిని తీసుకున్నాడు, ఒక ఒడిసెలను తీసుకున్నాడు, అంతే ఆయన రాజు అయిపోయాడు. ఏం చేశాడండి? ఒక రాయ, ఒక ఒడిసెలు, స్లింగ్ షాట్. ఒక్క స్లింగ్ షాట్తో ద షెపర్డ్ బికేమ్ ద కింగ్. ఆమెన్. చూడండి, దాన్ని బట్టి మనకు ఏమర్థమైంది తెలుసా? నువ్వు బాగుపడాలంటే నీ దగ్గర ఏదో ఉండాలి, నువ్వు మార్చబడాలంటే నువ్వు ఏదో అయిపోవాలి అని చెప్పి ఆశపడతా ఉంటారు. అవసరం లేదు. నువ్వు బాగుపడడానికి, నువ్వు మార్చబడటానికి నీలోనే దేవుడు ఆ యొక్క శక్తి సామర్థ్యాన్ని పెట్టి ఉంటాడు. ఆమెన్. ఎంతమంది నమ్ముతున్నారు ఆ వాక్యాన్ని? దేవుడు నీలోనే ఆ యొక్క శక్తిని, ఆ యొక్క సామర్థ్యాన్ని పెడతాడు. అందుకే మనం బయటకు చూడటం ఆపేయాలి, మనము దేవునిలోనే చూడాలి. చూడండి, ఈ యొక్క మొదటి పేతురు గ్రంథంలో మనం చూసినట్లయితే దేవుడు మనల్ని బలముగా మారుస్తాడని చెప్తున్నాడు. అంటే ఇంకా బలాన్ని మనకి ఇస్తున్నాడని చెప్తున్నాడు. He's saying that he's going to make you stronger. Everybody say stronger, firmer. Hallelujah. చూడండి, stronger, firmer, and also he's going to make us, he's going to make steadfast. Steadfast అంటే ఏంటా అని చెప్పి నేను సాయంత్రం ఇందాక ఆ మాటకు అర్థం చూశాను. ఆ స్టెడ్ఫాస్ట్ మాటకు అర్థం ఏంటంటే ఇమ్మూవబుల్. ఏంటది? ఇమ్మూవబుల్ అంటే కదిలించడు. హల్లెలూయా. కదలలేనటువంటి పరిస్థితి, నీకు నిలకడనిస్తాడు. ఆయన నిలకడనిస్తాడు. 2020 సంవత్సరంలో నువ్వు ఏదో అయిపోతుందని చెప్పి అనుకున్నావు, కానీ దేవుడు ఏమీ జరగనీయలేదు, నీకు నిలకడనిచ్చాడు. హల్లెలూయా. దేవుడికి నిలకడనిచ్చాడు. ఆయన ఎందుకు ఇవన్నీ నీ జీవితంలో చేస్తున్నాడంటే ఆయన యథార్థవంతుడు కాబట్టి, ఆయన విశ్వసనీయుడు కాబట్టి. హల్లెలూయా. ఏమంటే విశ్వసనీయుడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఆయన ఒక మాట ఇస్తే ఆ మాట ఖచ్చితంగా ఆయన చేస్తాను అని చెప్తున్నాడు. ఆమెన్. ఒక మాట ఆయన ఇచ్చాడంటే ఆ మాట ఆయన ఖచ్చితంగా చేస్తున్నాడు అని దాని అర్థము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం చూద్దాం మనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 23వ వచనం. Hebrews 10 chapter 23rd verse. Let us hold unswervingly to the hope we profess, for he who promised is faithful. Hallelujah. For he who promised is faithful. తెలుగులో చూద్దాం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక. హల్లెలూయా. అక్కడ ఆగండి కాసేపు. అసలు అక్కడ ఒక 2 వారాల ప్రసంగం చేద్దామని చెప్పి నాకు అనిపిస్తుంది. ఏంటంటే వాగ్దానము చేసిన వాడు ఎవరు? చెప్పాలి మీరు. ఎవరు? వాగ్దానము చేసిన వాడు ఎవరు? నమ్మదగిన వాడు. చూడండి, నమ్మదగిన వాడు వాగ్దానం చేస్తే ఎలా ఉండదు తెలుసా? దాని అర్థం ఏంటంటే నువ్వు he doesn't respect you but he respects his word. ఎంత బ్యూటిఫుల్ అది. He doesn't care what situation you bring. All he cares is
అబౌట్ హిస్ వర్డ్ దట్ హీ డెలివర్డ్. ఆయన ఆ యొక్క వాగ్దానము ఏదైతే ఇచ్చాడో దాన్ని మాత్రమే పట్టించుకుంటాడు. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు. హల్లెలూయా. అందరూ చెప్పండి, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆమేన్. ఇప్పుడు వరకు 3 వాగ్దానాలు చదివించాను మీతో. 3 వాగ్దానాలు, ఇది 4వది. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు గనక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనున్నది నిశ్చలముగా పట్టుకొనుదుము. హల్లెలూయా. ఏంటది? మనము ఏదైతే ఒప్పుకుంటామో, అందరూ చెప్పండి, నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను. వినపట్లే? నేను నా నోటితో ఒప్పుకుంటున్నాను. ఏం ఒప్పుకుంటున్నావు తెలుసా? 2020 సంవత్సరంలో నువ్వు ఇంకా బలమైనటువంటి వ్యక్తిగా మార్చబడతావని. ఆమేన్, ఆమేన్. నమ్ముతున్నారు ఇది? లేదండి, ఏదో ఆఖరి డే, ఈ ఆఖరి దినం ఎలాగోలా అయిపోతే 2020లో గట్టెక్కేస్తాం. హలో బ్రదర్, దేవుడు సరదా పడి 2020 సంవత్సరంలో తీసుకెళ్ళట్లేదు, కానీ దేవుడు నేను బలపరచడానికి మాత్రమే 2021 సంవత్సరంలో తీసుకెళ్తున్నాడు. హల్లెలూయా. 2021 సంవత్సరం గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ ద వర్డ్ దట్ గాడ్ హస్ గివెన్ టు మీ, దట్ హీ ఈస్ గోయింగ్ టు మేక్ యూ స్ట్రాంగర్. ఎవ్రీబడీ సే స్ట్రాంగర్. 2021 సంవత్సరంలో నిన్ను ఇంకా బలమైనటువంటి వ్యక్తిగా చేస్తున్నాడు. ఎంత బలమైనటువంటి వ్యక్తిగా చేస్తున్నాడంటే, గొలియాతు ఎదురైతే హీ ఈస్ గోయింగ్ టు బి ఎ జుజుబి. ఆమేన్. అర్థం కాలేదు? గొలియాతు ఎదురైతే అంటే మీకు ఏమైనా కష్టం వస్తే ఆ కష్టాన్ని ఏమీ కానట్టే మీరు అధిగమిస్తారు. హల్లెలూయా. అంత బలమైనటువంటి వ్యక్తిగా మిమ్మల్ని చేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుడు దేని గురించి వెయిట్ చేస్తున్నాడంటే, మీ యథార్థమైన హృదయం కొరకు. దేని కొరకు? యథార్థమైన హృదయం. యథార్థమైన హృదయం కలిగి ఉన్నావా నువ్వు? యథార్థమైన హృదయం కలిగి ఉన్నావా? యథార్థమైన హృదయం కలిగి ఉన్నావు నువ్వు? ఈ 2020 సంవత్సరంలో నేను ఈ మాటతోనే ముగించాలని చెప్పి ఆశపడుతున్నాను. యథార్థమైన హృదయం కలిగి ఉన్నావా? డూ యూ హ్యావ్ అ హార్ట్ విచ్ ఇస్ రైచియస్? డూ యూ హ్యావ్ అ హార్ట్ విచ్ ఇస్ రైచియస్? యథార్థం అండి. దేవునికి కావాల్సింది యథార్థమైన నడవడిక, యథార్థమైన జీవితం. నువ్వు కానీ యథార్థమైనటువంటి జీవితం జీవించడానికి సిద్ధంగా ఉన్నట్లయితే, దేవుడు ఏ ఆశీర్వాదాన్ని నీకు చేరనీయకుండా ఆపడు. ప్రతి ఆశీర్వాదము నీ వెంబడే వస్తుంది. హల్లెలూయా. ఏమండి, ఆశీర్వాదాలు నీ వెంబడ రావడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా? నువ్వు డబ్బు వెనక వెళ్ళవు, డబ్బులే నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. నువ్వు ఇంకొక ఊరు వెళ్ళాలని చెప్పి అనుకోవు, ఎప్పుడు ఊరులే నీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. చర్చ్, we got to start making an impact in the city. ఆమెన్. ఈ యొక్క పట్టణంలో మనము ఒక ప్రభావాన్ని మనము చూపించగలగాలి. ఎలా చూపించగలమంటే, యథార్థమైన హృదయము కలిగి ఉన్నట్లయితే. యథార్థమైన హృదయము. అందరూ నా వెనక చెప్పండి, నేను 2021లో యథార్థమైన హృదయం కలిగి ఉంటాను. మోసం చేయను, అబద్ధమాడడం. హల్లెలూయా. పరిశుద్ధమైన జీవితాన్ని జీవిస్తాను. మ్యాన్, ఎంత మంచి జీవితం అలాంటిది. అది ఎవరిలాంటి జీవితం చెప్పనా? యేసును పోలిన జీవితం. హల్లెలూయా. యేసును పోలిన జీవితం. నేను చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి, 2021 సంవత్సరం దేవుడు ఫిల్టర్ చేసేస్తాడు. ఇంకా ఫిల్టరేషన్ మోడ్ విల్ బిగిన్. ఎవరైతే యథార్థమైన జీవితం జీవిస్తున్నారో వారికి ఆశీర్వాదం వస్తుంది. ఎవరైతే మోసకరమైన జీవితం జీవిస్తారో వారికి ఆశీర్వాదం రాదు. ఆశీర్వాదం రాదంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇంకేమొస్తుందని నేను చెప్పను నా నోటితో. I don't want you to suffer anymore, my dear brothers and sisters.
ఐ వాంట్ యు టు లివ్ లైఫ్ ఫుల్ ఆఫ్ బ్లెస్సింగ్. ఒక మంచి ఆశీర్వాదకరమైనటువంటి జీవితం జీవించడం ప్రారంభించాలి. ఇక కపటమైనటువంటి హృదయము ప్రక్కన పెడదాం, వేషధారణ కలిగినటువంటి జీవితాన్ని ప్రక్కన పెడదాం. ఏమండి, యేసయ్య అందరికన్నా ఎక్కువ ఎవరిని తిట్టాడో తెలుసా? పరిసయ్యులు, ఫారిసీస్, అంటే యాజకులు, ద ప్రీస్ట్స్, నాలాంటి వాళ్ళని. ఎందుకో తెలుసా? మేము చెప్పేదోటి చేసేదోటి. ఇంక చర్చ్ పాస్టర్ గారు ఆ రేంజ్లో ఉంటే చర్చ్ సంఘస్థులు ఇంకే రేంజ్లో ఉంటారో ఆలోచించండి. అందుకే ఈ యొక్క సంఘము ఒక స్టాండ్ తీసుకోబోతుంది. ఏంటా స్టాండ్ అంటే, మనందరము యథార్థమైనటువంటి జీవితము జీవించాలి ఇప్పటి నుంచి. హల్లెలూయా. ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తే ఆమేన్ చెప్పండి. ఇందాక చదివాం, కొద్ది సమయము, కొంతసేపు మనము కష్టపడతామేమో. మేబీ we are going to suffer for a little time. పర్లేదు, కొంచెం సేపు మనం శ్రమల నుంచి వెళ్ళడానికి సిద్ధపడదాం. కానీ దేవుడు యథార్థమైనటువంటి జీవితాన్ని ఆయన ఆశీర్వదిస్తూనే ఉంటాడు. హల్లెలూయా. చూడండి ఏమని చెప్పాడు ఒకసారి మనం చూసినట్లయితే, I want to read that again. No good thing does he withhold from those whose walk is blameless. ఏమంటే, no good thing he's going to withhold. అంటే whatever you think is good, he's not going to withhold. Hallelujah. చూడండి తెలుగులో ఏమనుంటుంది? యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలును చెయ్యక మానడు. యథార్థమైన ప్రవర్తన. హల్లెలూయా. యథార్థమైన ప్రవర్తన గుర్తుపెట్టుకోండి. 2021 సంవత్సరంలో ఈ యొక్క మాట మీకు చాలాసార్లు వస్తూనే ఉంటుంది. యథార్థమైన ఏంటది? ప్రవర్తన. మళ్ళీ చెప్పండి, యథార్థమైన ప్రవర్తన కలిగి జీవించాలి మనము. యథార్థమైనటువంటి ప్రవర్తనలో మనము దేవుని యొక్క సన్నిధిలోకి 2021లోకి అడుగు పెట్టబోతున్నాం. హల్లెలూయా. 2021 సంవత్సరంలోకి యథార్థమైన జీవితం జీవిద్దాం. ఇక చాలు, ఇప్పుడు వరకు మనం వేసిన డ్యాన్సులు చాలు, ఇప్పుడు వరకు నటించినటువంటి నటనలు చాలు. మీకు విషయం చెప్పనా? ఇక్కడ ప్రసంగం చేయడం కన్నా యథార్థమైనటువంటి జీవితం జీవించుట ఎంతో మేలు. బంగారాన్ని సంపాదించడం కన్నా యథార్థమైనటువంటి జీవితము జీవించుట ఎంతో మేలు. గొప్ప అందాల వెనక, గొప్ప ఆడంబరాల వెనక వెళ్ళటం కన్నా యథార్థమైన జీవితం జీవించుట ఎంతో మేలు. ఎందుకో తెలుసా? నువ్వు ఎప్పుడైతే యథార్థమైనటువంటి జీవితం జీవిస్తావో నువ్వు ఒకరి వెనక వెళ్ళవండి, వాళ్ళే నీ వెనక వస్తారు. ఆమేన్. హల్లెలూయా. ఎవరైతే నిన్ను తృణీకరించారో వారే పరిగెత్తుకుంటూ వస్తారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎవరైతే నిన్ను వద్దనుకున్నారో వారే నీ వెంబడి వస్తారు. ఏ జాబ్ ఆఫర్స్ అయితే నిన్ను తృణీకరించాయో ఆ జాబ్ ఆఫర్సే మళ్ళీ నీ వెతుక్కుంటూ వస్తాయి. కానీ కొంత సమయం ఉంటుంది, కొంత సమయము. ఎందుకంటే దేవుడు నిన్ను పరీక్షించే సమయం, దేవుడు నిన్ను పరీక్షించే సమయం వస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఆ సమయంలో నువ్వు ఎలా స్పందిస్తావు, నీ యొక్క ప్రవర్తన ఎట్టి రీతిగా ఉంటుంది. దట్ ఈస్ యువర్ టెస్ట్. యాజ్ సింపుల్ యాజ్ దాట్. పెద్ద వర్తమానము నాకు దేవుడు ఈ యొక్క ఆఖరి వర్తమానానికి ఇవ్వలే, రేపు ఇచ్చాడు. మంచి వర్తమానం ఇచ్చాడు. ఈరోజు చాలా సింపుల్గా ఈ మాట మాత్రమే చెప్పమన్నాడు. ఏమనంటే, యథార్థమైనటువంటి జీవితం జీవించడం ప్రారంభించమని చెప్పు. ఎందుకంటే నేను ఆశీర్వాదము ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాను. హల్లెలూయా. ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఆశీర్వదించాలంటే నీ నోటితో మాట్లాడే మాట సరిపోదు, నీ ప్రవర్తన కావాలి నాకు. ఆమేన్. ప్రవర్తన వేరు, నోటి మాట వేరు. ప్రవర్తన వేరు. యథార్థమైన ప్రవర్తన అంటే ఏంటో తెలుసండి? ఎవ్వరూ లేని సమయంలో కూడా
నువ్వు ఎట్టి రీతిగా బ్రతుకుతున్నావు? నీ జేబులో చిల్లి గవ్వలేదు, కానీ నీ ముందు ₹1,00,000 కనబడుతున్నాయి. ఆ ₹1,00,000 కనపడుతుంటే సాధారణంగా మన మనసు ఏమనిపిస్తుంది? కొంచెం కొట్టేస్తే బాగుంటుంది. కానీ యథార్థమైనటువంటి ప్రవర్తన ఏంటంటే, అటువంటి సమయంలో కూడా నీ యొక్క ధనాన్ని, ఆ యొక్క ధనాన్ని నువ్వు ముట్టుకోకుండా నడుచుకొని వెళ్ళిపోవటమే. హల్లెలూయా. మై డియర్ బ్రదర్స్, దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే, డోంట్ లివ్ కవెక్టియస్ లైఫ్. అంటే కపటమైన జీవితము జీవించొద్దు అని దేవుని యొక్క వాక్యం చెప్తుంది. కపటమైన జీవితం అంటే ఏంటో తెలుసండి? నీది కానిది నువ్వు పొందుకోవాలనుకోవడమే. నీది కానిది నువ్వు పొందుకోవాలనుకోవడం. when something that is not yours, you desire it. That is what is covetousness. Don't desire what is not yours. ఏదైతే నీది కాదో దాన్ని కోరుకోవద్దు, దాన్ని విడిచిపెట్టే. ఎందుకో తెలుసా? దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. God is ready to bless you, my dear friends. Hallelujah. God is ready to bless you tonight. God is ready to bless you. All he is seeing is this: a righteous life. A righteous life. అందరూ చెప్పండి, walk a blameless life. And God is going to protect you. God is going to bless you. God is going to be with you. God is going to honor you. Hallelujah. 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 Can you turn to your neighbor and say all these things again? Okay? I'm going to help you. నేను చెప్తా ఉంటాను, మీరు మీ పొరుగు వారికి తిరిగి మీ పొరుగు వారిని ఈరోజు దీవించండి. Bless them today. Bless them tonight. Turn to your neighbor. If you have a neighbor that you know, hold their hand. వారు చేయి పట్టుకోండి. 2021వ సంవత్సరంలోకి మనం అడుగు పెడుతుంటాడుగా వారు చేయి పట్టుకొని వాళ్ళు దీవించండి. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. దేవుడు నిన్ను కాపాడుతాడు. దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. 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 ఏమండి, ఒక యథార్థమైన జీవితం మనం నడిచినట్లయితే దేవుడే మన వెంబడి అన్ని సమకూరుస్తాడు. హల్లెలూయా. ఈ 2020వ సంవత్సరంలో మీకు మీ యొక్క జీవితం ఎట్టి రీతిగా ఉందో నాకు తెలియదు, కానీ 2021వ సంవత్సరము నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఏంటంటే, దేవుడు నీ యొక్క జీవితాన్ని ఇంకా గొప్పగా ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. కానీ ఆ యొక్క ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా ఉన్నానండి అని చెప్తాం వెంటనే కదా, సిద్ధంగా ఉన్నాను. ఐఎమ్ రెడీ టు రిసీవ్ ద బ్లెస్సింగ్స్. ఎందుకంటే ఆశీర్వాదం ఎవరికొద్దు, కానీ ఒక షరతు, ఓన్లీ వన్ కండిషన్. ఏంటా షరత్ అంటే, టు వాక్ అ బ్లేమ్లెస్ లైఫ్. ఒక యథార్థమైన జీవితము జీవించుట. హల్లెలూయా. యథార్థమైన జీవితము జీవించుట. నాకు తెలీదు మన సంఘాలు ఎందుకు అంత ప్రభావితం చేయలేకపోతున్నాయి ఈ లోకాన్ని. మన సంఘాలు ఎందుకు లోకాన్ని నుంచి చాలా వ్యత్యాసంగా వెళ్ళిపోయి ఇంకొక మార్గంలో వెళ్ళిపోయి అంటే, మనం ఎక్కువ మత పిచ్చిలో పడిపోయి దేవుని యొక్క యథార్థమైన జీవితాన్ని వదిలేసాం. మనము 7 వారాల ప్రార్థనలు, 7 వారాల ఉపవాస ప్రార్థనలో పడిపోయామే కానీ మనం యథార్థమైనటువంటి జీవితము జీవించడంలో మనం ఆపేసాం. ఏమంటే మీకు విషయం చెప్పనా, ప్రతి మతంలో ప్రార్థన ఉంటుంది. హిందువుడు అయినా ప్రార్థిస్తాడు, క్రైస్తవుడైనా ప్రార్థిస్తాడు, సిక్ అయినా ప్రార్థిస్తాడు, ముస్లిం సహోదరుడైనా ప్రార్థిస్తాడు. కానీ నీ ప్రార్థన దేవునికి వినపడాలంటే ఏంటో తెలుసా? యథార్థమైన జీవితము జీవించే ప్రార్థనను దేవుడు వింటాడు. హల్లెలూయా. యథార్థమైనటువంటి జీవితము జీవించే ప్రార్థన. యోబు యొక్క జీవితం చూస్తే మనము యోబు యొక్క జీవితంలో యథార్థత కనబడుతుంది. యోబు ఆ యొక్క యోబు యొక్క ప్యాలెస్ నుంచి ప్రార్థన చేస్తే దేవుడు వినలేదు, కానీ బూడిద రాసుకొని ప్రార్థన చేసినప్పుడు యోబు యొక్క ప్రార్థన విన్నాడు. హల్లెలూయా. What an amazing God we have. That means God doesn't see your situations.
God is a no respecter of your situations, but God is only a respecter of righteousness. Hallelujah. దేవుడు నీతిగల వాడు గనక ఆయన నీతిగల ఆజ్ఞలను పాటించుట మనకి శ్రేయస్కరము. హల్లెలూయా. చూసారా ఎంత అద్భుతమైనటువంటి దేవుని యొక్క వాక్యము ఎంత అద్భుతంగా ఉంటుందంటే మనము దాన్ని ధ్యానించాలి. నాకు తెలియదు ఎంతమంది ఇక్కడ ధ్యానిస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని, కానీ మనం ప్రతిదినము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు ఆయన యొక్క ఆలోచనలో మనం భాగమైపోతాం. ఆయన యొక్క ఆలోచనలో భాగమైపోవడం అంటే ఏంటో తెలుసా? అంటే ఆయన ఎట్టి రీతిగా అయితే ఆలోచిస్తాడో మనం అట్టి రీతిగా ఆలోచించడము. మనం అట్టి రీతిగా ఆలోచిస్తాం. we will start thinking in the same manner like how God thinks. Remember, that is a very important aspect for a righteous life. ఒక నీతిగల జీవితానికి, యథార్థమైన జీవితానికి అది ఒక గొప్ప ఇంపార్టెంట్ ఆస్పెక్ట్, ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్. ఈ ఆఖరి నిమిషము మనకుంది. ఈ యొక్క ఆఖరి నిమిషంలో మనందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. దేవా, నా జీవితాన్ని తాకయ్యా. దేవా, యథార్థమైనటువంటి జీవితం నాకు ఇవ్వయ్యా. యేసయ్యా, నేను నా యొక్క కపటమైనటువంటి జీవితాన్ని ప్రక్కన పెట్టాలనుకుంటున్నాను. 2020 సంవత్సరంలో నేను కపటమైనటువంటి జీవితాన్ని ప్రక్కన పెట్టి 2021 సంవత్సరంలో ప్రభువా నీతో మాట్లాడుతూ నేను ప్రారంభించాలని చెప్పి ఆశపడుతున్నాను. ఐ వాంట్ గివ్ దిస్ ఆపర్చునిటీ ఫర్ ఎవ్రీ పర్సన్ దట్ ఈస్ ఇన్ దిస్ హాల్ టు స్టార్ట్ దిస్ ఇయర్ టాకింగ్ టు గాడ్. You talk to God. I'm not going to talk to God on behalf of you. You got to start talking to God. నువ్వు దేవుడితో మాట్లాడుతూ దేవుడికి విష్ చేయు. నీ ఫోన్లు, నీ మెసేజ్లు, ఎవరెవరో ఫోన్లు చేస్తుంటారు అన్నీ ప్రక్కన పెట్టండి. నీ యొక్క మనస్సు దేవుడితో మాట్లాడాలి. ఈ సమయంలో నీ యొక్క హృదయము దేవుడితో మాట్లాడాలి. అయ్యో 2020 సంవత్సరం వచ్చేసింది, నేను ఆయనతో మాట్లాడాలి, ఈయనతో మాట్లాడాలి, నా గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడాలి, నా బాయ్ ఫ్రెండ్తో మాట్లాడాలి, లేకపోతే ఎవరెవరితో మాట్లాడాలని చెప్పి అనుకోవద్దు. దేవుడితో మాట్లాడు. ఈ సమయము దేవుని కేటాయించు. దేవుని యొక్క విన్నపాన్ని వినటానికి సిద్ధంగా ఉన్నాడు. ఐ వాంట్ యూ టు మేక్ అ కవెనెంట్ విత్ గాడ్ టుడే. దేవునితో ఒక నూతన వడంబడిక చేయాలని చెప్పి నేను ఆశపడుతున్నాను. నువ్వు ఒక నూతన వడంబడిక చేయి ఈరోజు. ఏంటి ఆ నూతన వడంబడిక అంటే, దేవా, నేను ఒక నిజాయితీమైన జీవితము, యథార్థమైన నడవడిక, దేవా నీ ఆజ్ఞల ప్రకారము నేను నడుచుకోవాలని చెప్పి ఆశపడుతున్నాను ప్రభువా. Can you talk to God? God is ready to hear you. నువ్వు దేవునితో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నావా? దేవుని యొక్క మొర వినడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన నీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. I'm going to give you a minute. ఒక నిమిషం ఇస్తున్నాను. దేవుని చెప్పు, నీ ప్రణాళికలు చెప్పు. దేవుని చెప్పు, నువ్వేం చేయాలనుకుంటున్నావు దేవుని చెప్పు. 2020 సంవత్సరము, 2022 సంవత్సరం ఎలా ఉండాలి, దానికి నువ్వు 2021 సంవత్సరంలో ఏం చేద్దాం అనుకుంటున్నావో నీ దేవునితో చెప్పు. ఇదే సమయము. This is the time. Lord, as we are entering the year 2021, oh Father, Lord, I want to give you thanks, Father. Lord, with a grateful heart, with an outstretched arm, oh God. దేవా, ఈ 2021 సంవత్సరంలోనైనా మేము అడుగు పెడుతుంటాడుగానైనా దేవా, కృతజ్ఞతతో కూడినటువంటి హృదయంతోనైనా, దేవా సంపూర్ణ హృదయంతో, పరిపూర్ణ హృదయంతోనైనా దేవా యథార్థమైనటువంటి జీవితం జీవించాలని చెప్పి నైనా మేము ఆశపడుతున్నాం ప్రభువా. దేవా, ఈ నూతన సంవత్సరంలో దేవా నూతన దీవెనలు దయచేయి ప్రభువా. దేవా, నూతన సంవత్సరంలో రాజా, దేవా నూతన నడవడికను దయచేయనైనా. దేవా, ఈ యొక్క నూతన సంవత్సరంలో రాజా నూతన బలమును ప్రసాదింపజేయము రాజా. దేవా, ఈ నూతన సంవత్సరంలోనైనా దేవా నీ యొక్క శిష్యుల పైన, నీ యొక్క బిడ్డల పైన, నీ యొక్క జనుల పైన నీ యొక్క వెలుగును ప్రకాశింపచేయము. Lord, let your face
షైన్ అపాన్ us, God. దేవా నీ యొక్క ముఖ కాంతినైనా మా పైన ప్రకాశింపచేయము. దేవా మా జీవితము మారిన జీవితముగా 2021 సంవత్సరము ఉంటుంది. మార్చబడిన జీవితంనైనా, యథార్థమైన జీవితం ప్రభువా. A blameless life, a blameless walk. We thank you for protecting us all these years. We thank you for safeguarding us throughout this year, oh Father. And we are expecting great joy, great tribulation. Lord, we are expecting a great jubilation, oh Father. Lord, we are expecting great hope and a great future. దేవా 2021 సంవత్సరమైన నూతన ఆశలతో, దేవ నూతన దర్శనముతో, దేవ నూతన బలముతో, దేవ నూతన ప్రేమతో, యథార్థమైన జీవితముతో మేము జీవించాలని ఆశపడుతున్నాం రాజా. నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.